2023-24 నాటికి భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? 80.9%. భారతదేశం ఒక ముఖ్యమైన అక్షరాస్యత మైలురాయిని సాధించింది. దాని జాతీయ అక్షరాస్యత రేటు 2011లో 74% నుండి 2023-24లో 80.9%కి పెరిగింది. పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన 5వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఏ రాష్ట్రం మారింది? హిమాచల్ ప్రదేశ్. డిజిటల్ యుగంలో అక్షరాస్యతను ప్రోత్సహించడం అనే థీమ్తో విద్యా మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2025ను జరుపుకుంది. త్రిపుర, మిజోరం, గోవా మరియు లడఖ్ తర్వాత పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన 5వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఉల్లాస్ నవభారత్ అక్షరాస్యత కార్యక్రమం ద్వారా భారతదేశ అక్షరాస్యత రేటు 2011లో 74% నుండి 2023-24లో 80.9%కి పెరిగింది. 2026లో G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? USA. G20 సమిట్ 2026ను USA నిర్వహిస్తుంది. G20లో ప్రపంచంలోని కొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్ దేశాలు ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన విశ్వామిత్ర నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? గుజరాత్. విశ్వామిత్ర నది గుజరాత్లో 200 కిలోమీటర్ల పొడవున్న శాశ్వత నది. ఇది తూర్పు గుజరాత్లోని పావగఢ్ కొండల పశ్చిమ మరియు దక్షిణ వాలుల నుండి ఉద్భవించింది. ఈ నది వడోదర గుండా పశ్చిమాన ప్రవహిస్తుంది. దదర్ మరియు జంబువా ఉపనదులను కలుస్తుంది మరియు కంబాట్ గల్ఫ్ ద్వారా అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది. ప్రపంచంలోని అత్యంత దురాక్రమణ జాతుల్లో ఒకటైన జైంట్ ఆఫ్రికన్ నత్త ఏ భారతీయ నగరాన్ని ఆక్రమించింది? చెన్నై. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జాతుల్లో ఒకటైన జైంట్ ఆఫ్రికన్ నత్త చెన్నై నగరం మరియు దాని శివారులో వ్యాపించింది. వరదల సమయంలో ఈ నత్త వేగంగా వ్యాపిస్తుందని, నగరవాసులకు ప్రమాదాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి మానవుల్లో మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. జపత్ 2025 ఎక్సర్సైజు ఎక్కడ జరగనుంది? రష్యా. ములినో శిక్షణా మైదానంలో సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు జరగనున్న బహుళపక్ష వ్యాయామం అయినటువంటి జపత్ 2025లో పాల్గొనడానికి 65 మంది సభ్యులతో కూడిన భారత సాయుధ దళాల బృందం రష్యాకు బయలుదేరింది. సాంప్రదాయ యుద్ధం మరియు ఉగ్రవాద నిరోధకంలో సైనిక సహకారం, పరస్పర చర్య మరియు ఉమ్మడి సామర్థ్యాలను పెంచడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. 11వ ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 కోసం మస్కట్ పేరు ఏమిటి? జల్వీర్. 11వ ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ కోసం మస్కట్ మరియు లోగోను క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ మస్కట్కు జల్వీర్ అని పేరు పెట్టారు. ఇది జలక్రీడలు మరియు జలస్ఫూర్తిని సూచిస్తుంది. ఈ ఛాంపియన్షిప్ 2026 ఆసియా క్రీడలకు అర్హత ఈవెంట్గా ఉపయోగపడుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన హిల్సా ఫిష్ ఏ దేశ జాతీయ చేప? బంగ్లాదేశ్. శాశ్వత బంగ్లాదేశ్ భారత స్నేహానికి గుర్తుగా దుర్గా పూజకు ముందు భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిని బంగ్లాదేశ్ ఇటీవల ప్రకటించింది. ఇలీస్ చేప అని కూడా పిలువబడే హిల్సా బెంగాలీ సాంప్రదాయాల్లో సాంస్కృతికంగా ముఖ్యమైనది. పూజలు, వివాహాలు మరియు లక్ష్మీదేవికి అందించబడుతుంది. ఇది ఉప్పు నీరు మరియు మంచినీటిలో నివసిస్తుంది.
ప్రపంచంలోని హిల్సాలో బంగ్లాదేశ్ దాదాపు 70% ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది బంగ్లాదేశ్ జాతీయ చేప. చర్యలు విరిగిపడటం కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన ర్యాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది చీనాబ్ నదిపై 850 మెగావాట్ల రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ కేంద్రం. ఈ ప్రాజెక్టును జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి సంస్థ మరియు జాతీయ జల విద్యుత్ సంస్థ జాయింట్ వెంచర్ అయిన ర్యాటిల్ జల విద్యుత్ సంస్థ అభివృద్ధి చేసింది. జాతీయ జల విద్యుత్ సంస్థ 51% మరియు కాశ్మీర్ రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి సంస్థ 49% ఈక్విటీని కలిగి ఉంది. సెప్టెంబర్ 2025లో జమ్మూ అండ్ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాల్లో ప్రారంభించబడిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ గుద్దర్. ఆపరేషన్ గుద్దర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుచే నిర్వహించబడుతున్న ఉగ్రవాద నిరోధక మిషన్. ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానించబడిన గుద్దర్ అటవీ ప్రాంతం పేరు దీనికి పెట్టారు. యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ అనేది లండన్ నగరం మరియు ఏ భారతీయ సంస్థ యొక్క ఉమ్మడి ఇనిషియేటివ్? నీతి ఆయోగ్. యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ అనేది భారతదేశ నీతి ఆయోగ్ మరియు యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ నగరం నేతృత్వంలోని ఉమ్మడి ఇనిషియేటివ్. యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ కింద ఈ వంతెనను రూపొందించారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులను రూపొందించడంలో యూకే యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి భారతదేశంలో స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులను ప్రసారం చేయడం దీని యొక్క లక్ష్యం. సెప్టెంబర్ 2025లో ఉపాధ్యాయ దినోత్సవం నాడు అందరి ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య చికిత్సను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అందరి ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య చికిత్సను ప్రకటించారు. ఈ సౌకర్యం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, మాధ్యమిక, ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలల ఉపాధ్యాయులు, శిక్షామిత్రులు, బోధకులు మరియు వంటవారిని కవర్ చేస్తుంది. అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను నివారించడం ద్వారా సుమారు 9 లక్షల మంది ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబాలు ప్రయోజనం పొందుతారు. భారతదేశంలో మొట్టమొదటి వెదురు ఆధారిత బయో రిఫైనరీ ఎక్కడ ఉంది? అస్సాం. అస్సాంలోని నుమాలిగఢ్లో భారతదేశంలోని మొట్టమొదటి వెదురు ఆధారిత బయో రిఫైనరీని విజయవంతంగా యాంత్రికంగా పూర్తి చేసినట్లు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏమిటి? సంస్కరణల సంవత్సరం, భవిష్యత్తు కోసం పరివర్తన చెందడం. సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. పౌర మరియు సైనిక నాయకత్వంతో వ్యూహాత్మక చర్చల కోసం కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్సు సాయుధ దళాల అత్యున్నత స్థాయి వేదిక. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025 యొక్క థీమ్ వచ్చేసి సంస్కరణల సంవత్సరం, భవిష్యత్తు కోసం పరివర్తన.